Hi friends, welcome to our channel. Today we are going to discussing about important questions on official language Rajya Bhasha. Question number 22. Why was the Official Language Act 1963 passed? Correct answer is to use English along with Hindi even after 1965. అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ని ఎందుకు పాస్ చేశారంటే 1965 తర్వాత హిందీతో పాటు ఇంగ్లీష్ని యూజ్ చేయడం కోసం. క్వశ్చన్ నెంబర్ 23. When was the official language rules passed? Correct answer is 1976. Official language rules passed on 1976. 1976లో అఫీషియల్ లాంగ్వేజ్ రూల్స్ని పాస్ చేశారు. ఈ రూల్స్లో 12 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ రూల్ ఏం చెప్తుందంటే షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్. సెకండ్ రూల్ ఏం చెప్తుందంటే డెఫినేషన్స్. థర్డ్ రూల్ ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్ ఆఫీసెస్. రూల్ నెంబర్ 3 అనేది ఏం చెప్తుందంటే కమ్యూనికేషన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ అదర్ ఆఫీసెస్. రూల్ నెంబర్ 4 కరస్పాండెన్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్. అంటే ఒక ఆఫీస్ అనేది ఏ రీజియన్లో ఉంటే దానికి మనం లెటర్ ఏ లాంగ్వేజ్లో పంపించాలి, ఒక మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ ఏ రీజియన్స్లో ఉంటే దానికి లెటర్స్ కానీ ఏవైనా మనం అపీల్స్ కానీ ఏ లాంగ్వేజ్లో పంపించాలని దాని అర్థం. రూల్ నెంబర్ 5 రిలేటెడ్ టు రిప్లైస్ టు కమ్యూనికేషన్ రిసీవ్డ్ ఇన్ హిందీ షల్ బి హిందీ. ఏదైనా ఒక అపీల్ కానీ గ్రీవెన్స్ కానీ హిందీలో వస్తే లేదా ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ హిందీలో అడిగితే వాళ్ళకి హిందీలోనే సమాధానం చెప్పాలి. రూల్ నెంబర్ 6 యూజ్ ఆఫ్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఫర్ 13 డాక్యుమెంట్స్ రిఫర్డ్ యాజ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ 1963 యాక్ట్. మనకి 13 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్కి ఖచ్చితంగా అవి హిందీతో పాటు ఇంగ్లీష్లో ఉండాలి. రూల్ నెంబర్ 7 ఎంప్లాయీస్ ఎవరైనా గ్రీవెన్స్ కానీ అపీల్స్ కానీ రిప్రజెంటేషన్స్ కానీ సబ్మిట్ చేస్తే దానికి ఎక్స్ప్లెనేషన్ హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ఇవ్వాలి. రూల్ నెంబర్ 8 ఎంప్లాయీస్ మే రికార్డ్ ఏ నోట్ ఆర్ మినిట్ ఆన్ ఫైల్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్. Rule number 9 proficiency in Hindi. Rule number 10 working knowledge of Hindi. Rule number 11 manuals or codes or procedural literatures, articles and stationery shall be in Hindi and English and other official language of the state. ఏవైనా నేమ్ ప్లేట్స్ కానీ బోర్డ్స్ కానీ కోడ్స్ కానీ ఇవన్నీ హిందీతో పాటు ఇంగ్లీష్లో ఉండాలి, దాంతోపాటు స్టేట్ లాంగ్వేజ్లో కూడా ఉండాలి. రూల్ నెంబర్ 12 హిందీని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ రూల్ నెంబర్ 12 అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 24 హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ పార్ట్ 17th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 9 ఆర్టికల్స్. భారత రాజ్యాంగంలో పార్ట్ 17లో 9 ఆర్టికల్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 25 ఇన్ కంప్లైన్స్ ఆఫ్ ఆర్టికల్ 344 వెన్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఇస్ ఫార్మ్డ్. ఆర్టికల్ 344 ప్రకారం అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఎప్పుడు ఫామ్ అయింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1955. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కమిషన్ ఎస్ఎస్ వచ్చింది కాబట్టి 1955. అదే కమిటీ అంటే 1960. కమిషన్కి చైర్మన్ బాలగంగాధర్ ఖేర్, కమిటీకి చైర్మన్ గోవింద్ వల్లభ్ పంత్. కమిటీకి ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 27 హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద కమిటీ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. కమిటీ అని అన్నారు కాబట్టి ఇక్కడ గోవింద్ వల్లభ్ పంత్. క్వశ్చన్ నెంబర్ 28 యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ హూ ఈస్ ట్రాన్స్లేటింగ్ ద స్టాట్యూటరీ రూల్స్ రెగ్యులేటింగ్ అండ్ ఆర్డర్స్. ఈ స్టాట్యూటరీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఆర్డర్స్ కానీ ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారంటే లా మినిస్టర్ ట్రాన్స్లేట్ చేస్తారండి. Question number 29.
విచ్ అఫీషియల్ లాంగ్వేజ్ మెన్షన్స్ అబౌట్ ద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ. ఇందాక రూల్స్ చెప్పుకున్నాం కదండి, అందులో రూల్ నెంబర్ 10 అనేది వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ కోసం తెలుపుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ రూల్ నెంబర్ 10 ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ రూల్స్ 1976. క్వశ్చన్ నెంబర్ 30. విచ్ ఆర్టికల్ కమ్స్ అండర్ పార్ట్ 6? పార్ట్ 6 అంటే ఆర్టికల్ 210, పార్ట్ 5 అంటే ఆర్టికల్ 120. క్వశ్చన్ నెంబర్ 31. హూ చైర్డ్ ద ఫస్ట్ రైల్వే ఇన్ హిందీ సలహాకార్ సమితి కాన్స్టిట్యూటెడ్ ఇన్ 1973? ఫస్ట్ రైల్వే హిందీ సలహాకార్ సమితి ఇప్పుడు స్థాపించారంటే 1973లో. దానికి చైర్మన్ శ్రీ లలిత్ నారాయణ్ మిశ్రా. క్వశ్చన్ నెంబర్ 32. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1976? అప్పటి హోమ్ మినిస్టర్ శ్రీ హోమ్ మెహతా. ఇది ఎందుకు పర్టికులర్గా అడిగాడంటే 1976 ఎందుకు అడిగాడంటే 1976లో అఫీషియల్ లాంగ్వేజ్ రూల్స్ వచ్చాయి కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ ఈ బిట్టు. క్వశ్చన్ నెంబర్ 33. విచ్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్ ప్రిపేర్స్ ఫర్ ద డ్రాఫ్ట్? అఫీషియల్ ఏమైనా డ్రాఫ్ట్స్ కానీ ఎవరు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారంటే డ్రాఫ్టింగ్ అండ్ ఎవిడెన్స్ సబ్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ.